మావా నిన్న ఐపీఎల్ టీమ్స్ అన్ని ప్లేయర్స్ ని రిలీజ్ చేశారు కదా. అయితే ప్లేయర్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ప్రతి టీం దగ్గర ఎంత మనీ ఉన్నాయి, టీమ్ లో ఇంకా ఎన్ని స్పాట్స్ మిగిలి ఉన్నాయి, అందులో ఫారెన్ ప్లేయర్స్ ఎంత మంది కావాలి, ఇండియన్ ప్లేయర్స్ ఎంత మంది కావాలో ఒకసారి లుక్ వేసేద్దామా. ఈసారి ఆప్షన్ కి హైయెస్ట్ పర్స్ తో వెళ్ళబోతున్న టీం కేకేఆర్ టీం. కేకేఆర్ దగ్గర ప్రెజెంట్ 64.3 కోట్లు ఉన్నాయి. ఇంకా కేకేఆర్ టీం కి 6 ఫారెన్ ప్లేయర్స్ కావాలి, 7 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. వీళ్ళ తర్వాత హైయెస్ట్ పర్స్ ఎవరి దగ్గర ఉంది అంటే అది సిఎస్కే టీం మావా. సిఎస్కే దగ్గర ప్రెజెంట్ 43.4 కోట్లు ఉన్నాయి. టీమ్ లో ఇంకా 4 ఫారెన్ ప్లేయర్స్ కావాలి అండ్ 5 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. మూడో ప్లేస్ లో ఎస్ఆర్ఎస్ టీం ఉంది విత్ 25.5 crores. వీళ్ళకి 2 ఫారెన్ ప్లేయర్స్ కావాలి అండ్ 8 మంది ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఎల్ఎస్జీ దగ్గర 22.95 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి ఇంకా 4 ఫారెన్ ప్లేయర్స్ కావాలి అండ్ 2 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. డీసీ దగ్గర 21.8 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి 5 ఫారెన్ ప్లేయర్స్ కావాలి అండ్ 3 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఆర్సీబీ దగ్గర 16.4 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి 2 ఓవర్సీస్ ప్లేయర్స్ కావాలి అండ్ 6 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఆర్ఆర్ఈ దగ్గర 16.05 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి 1 ఓవర్సీస్ ప్లేయర్ కావాలి అండ్ 8 మంది ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ప్లేయర్స్ అంటే వాళ్ళ దగ్గర స్లాట్స్ ఉన్నాయి, మరి వాళ్ళు ఫిల్ చేసుకోవాలి. జీటీ దగ్గర 12.9 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి 4 ఫారెన్ ప్లేయర్స్ కావాలి అండ్ 1 ఇండియన్ ప్లేయర్ కావాలి. పంజాబ్ దగ్గర 11.5 కోట్లు ఉన్నాయి. వీళ్ళకి 2 ఫారెన్ ప్లేయర్స్ కావాలి, 2 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఎంఐ దగ్గర అందరికంటే తక్కువ పర్స్ ఉంది, జస్ట్ 2.75 కోట్లు మాత్రమే ఉన్నాయి. వీళ్ళకి 1 ఫారెన్ ప్లేయర్ కావాలి అండ్ 4 ఇండియన్ ప్లేయర్స్ కావాలి. ఇక్కడ నేను ప్లేయర్స్ కావాలి అంటున్నానంటే అక్కడ వాళ్ళ దగ్గర స్లాట్స్ ఉన్నాయని నా మీనింగ్. వాళ్ళు ఖచ్చితంగా ప్లేయర్స్ని కొనాలని కాదు, వాళ్ళ దగ్గర స్లాట్స్ ఉన్నాయి, అవి ఎప్పుడైనా ఫిల్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఫిల్ చేసుకోవచ్చు. అది మామా ఫైనల్గా టీం గురించి, టీం పర్సెస్ గురించి. మొత్తానికి కేకేఆర్ టీం సిఎస్కే టీం గట్టిగా షాపింగ్ చేయడానికి డిసైడ్ అయినాయి. చూడాలి మరి ఎలాంటి ప్లేయర్స్ని కొంటారో, ఏ ప్లేయర్స్ని కొంటారో.